హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టేల్స్. ఈరోజు మనం వీడియోలో కిడ్స్కి 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఎలా ఎంగేజ్ చేయాలో చూద్దాం రండి. 1 ఇయర్ నుంచి కిడ్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ టైంలో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏం చూసినా వాళ్ళు నేర్చుకోవడం కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు. ఈ టైంలో మనం టీవీ అండ్ స్క్రీన్ టైం అనేది అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఈ టైంలోనే ఇలా స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల వాళ్ళ యాక్టివిటీ అనేది డల్ అవుతుంది, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్క్రీన్ టైం వల్ల కొంతమంది డల్ అవుతారు, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఈ రెండు దాని సైడ్ ఎఫెక్ట్సే. ఇవి మనం అవాయిడ్ చేయాలి. కంప్లీట్గా స్క్రీన్ టైం ఇవ్వకపోవడం అనేది ఈ టైంలో ఈ జనరేషన్లో చాలా కష్టం. కానీ మనం టీవీని కొంచెం ప్రిఫర్ చేయాలి మొబైల్ మీద. ఈ వీడియోలో నేను ఏజ్ వైజ్గా నేను ఏమేం ఫాలో అయ్యాను, ఎలాంటి టాయ్స్ అనేది ప్రొవైడ్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫేజ్లో మనకి రకరకాల సజెషన్స్ ఇస్తూ ఉంటారు, అందరూ చాలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని మనం పట్టించుకోకుండా మనం ఇలా బేబీస్ని ఎంగేజ్ చేసుకోవాలి. మెయిన్గా మనం కంపారిజన్స్కి అస్సలు వెళ్ళకూడదు. ఎవరైనా చేసినా దాన్ని పట్టించుకోకూడదు. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ వల్ల మనం ఇలాంటి టాయ్స్ని కానీ, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కానీ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మన బేబీస్కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మనం ప్రతిదీ 2-3 టైమ్స్ క్రాస్ వెరిఫై చేసుకోవాలి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి, తర్వాత మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 1 ఇయర్ వరకు నా బేబీని నేను నార్మల్ టాయ్స్తోనే ఆడిపించాను. వన్స్ వాళ్ళకి వాకింగ్ వచ్చిన తర్వాత చాలా కష్టం, ఇటు అటు పరిగెడుతూ ఉంటారు. టైంలో వాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఆడుకుంటారు. అవి సేఫ్ అయితే చాలు. మనకి 1 to 2 ఇయర్స్ కిడ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఈ టైంలో మనకి చాలా ఓపిక కావాలి. ఎవరైనా హెల్ప్ చేస్తే ఈ టైంలో చాలా బాగుంటుంది. ఈ టైంలో బేబీస్కి అటెన్షన్ అనేది ఎక్కువసేపు ఉండదు. వాళ్ళకి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ నుంచి ఏజ్తో పాటు పెరుగుతూ. మీ బేబీ ఏం చేయట్లేదు అంటే కంగారు పడకండి, ఎందుకంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ అనేది అంతే ఉంటుంది. ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరిగి అలా ఒక 4-5 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు ఒక 30 minutes to 20 minutes కూర్చోగలుగుతారు. ఆ టైంలో నేను ఫ్లాష్ కార్డ్స్ అనేవి తీసుకున్నాను. ఆ ఫ్లాష్ కార్డ్స్ని నేను తనకి చూపిస్తూ ఉండేదాన్ని. తర్వాత కొన్ని డేస్ తర్వాత వాడు ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టాడు. ఫ్లాష్ కార్డ్స్ అనేవి చాలా అర్లీగా కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. మంత్స్ బేబీ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. నేనైతే 9 months తర్వాత స్టార్ట్ చేశాను. ఫ్లాష్ కార్డ్స్ కానీ లేదంటే ఇలాంటి బుక్ కానీ ఫస్ట్ చాయిస్ అయితే వాళ్ళకి అక్కడ ఇమేజెస్, అక్కడున్న పిక్చర్స్, నేమ్స్ అవన్నీ మెమరైజ్ చేయడానికి, గుర్తుపట్టడానికి బాగా ఈజీగా ఉంటుంది. మీ బేబీ చాయిస్ని బట్టి యానిమల్స్ అంటే ఇష్టమా లేదంటే కలర్స్ అంటే ఇష్టమా ఎలాంటిదో మీరు ఐడెంటిఫై చేసి అలాంటి బుక్స్ ప్రిఫర్ చేయండి. ఈ బుక్స్, ఈ ఫ్లాష్ కార్డ్స్, ఈ స్మాల్ టాయ్స్ ఇవన్నీ మనకి అమెజాన్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. వాటిని మీరు 1-2 వెబ్సైట్లో సెర్చ్ చేసిన తర్వాత రివ్యూస్ చూసి తీసుకోండి. ఆన్లైన్ కంటే మార్కెట్లో మనకి ఇవి బెటర్ క్వాలిటీ అండ్ తక్కువ రేట్కే దొరుకుతాయి. మీరు డిసైడ్ చేసుకొని మీ వీలుని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. ఇవన్నీ మనకి హై కాస్ట్లో ఉండవు. అన్నీ మనకి 100 రూపీస్ 200 రూపీస్ రేంజ్లోనే ఉంటాయి. మనం చూస్ చేసుకొని బేబీకి మనం ఇవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. మీ బేబీ దాన్ని వింటున్నాడా లేదా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు ప్రతిదీ క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి. కొన్ని డేస్ తర్వాత మీరు అడిగినప్పుడు వాడే అది చూపిస్తాడు. సో మనకి ఫస్ట్ సైన్ ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేయడం, చెప్పడం, మాట్లాడడం ఇవన్నీ స్లోగా డెవలప్ అవుతాయి. ఇవన్నీ అవసరమా అని మనకి థాట్ వచ్చినప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. బేబీస్ ఇప్పుడు మ్యాక్సిమం చాలా తక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు సరౌండింగ్స్కి. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది లిమిటెడ్ ఉంటుంది. సో మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ఎర్లీ లెర్నింగ్లో వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా అవుతుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంటుంది. వీటన్నిటితో పాటు బేబీస్కి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ ఏమైనా ప్రాబ్లం అవుతుందని, దెబ్బలు తగులుతాయని చాలా వరకు అవాయిడ్ చేస్తారు. కానీ వాళ్ళ బాడీ మూమెంట్లో ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని సెన్సరీ ఐస్ బాగా వర్క్ అవుతాయి. నా స్టోరీ బుక్ కూడా బెడ్ టైం ఇంట్రడ్యూస్ చేశాను. ఆ 1 ఇయర్ టైంకి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించేవాడు కాదు. స్లోగా ఇది మనం డెవలప్ చేయాలి.
నెక్స్ట్ నేను నా బేబీకి ఈ యానిమల్స్ బొమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఫస్ట్ నేను ఈ బిగ్ సైజ్లో ఉన్న యానిమల్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఇవి వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. యానిమల్స్ నేమ్స్ ఐడెంటిఫై చేయడానికి, వాటి సౌండ్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి, తర్వాత మనకి వాళ్ళు చేసి చూపిస్తారు కూడా. ఇక్కడ వాళ్ళకి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఈ చిన్న యానిమల్ బొమ్మల్ని అప్పుడే ఇంట్రడ్యూస్ చేయకండి. ఇది ఒక 2 years తర్వాత చేయండి. చిన్న బొమ్మల్ని వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. దానివల్ల వాళ్ళకి చోక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంత మంచిది కాదు కాబట్టి. ఇక్కడ మనం ఈ టాయ్స్తో చాలా యాక్టివిటీస్ చేయించవచ్చు. ఎలా అంటే బిగ్ సైజ్ని స్మాల్ సైజ్ని మ్యాచ్ చేయడం. ఇక్కడ వాళ్ళు మదర్ అండ్ బేబీ రిలేషన్ని బాగా ఫీల్ అవుతారు. ఈజీగా మ్యాచ్ చేస్తారు. నా బేబీకి నేను 9th month నుంచే బాల్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. బాల్స్ ఏంటంటే హ్యాండ్ కోఆర్డినేషన్కి చాలా బాగుంటుంది. వాళ్ళు ఎలా హోల్డ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. స్టేజ్లోనే మనం బ్యాట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ బాల్ని బ్యాట్తో హిట్ చేసేటప్పుడు వాళ్ళ కోఆర్డినేషన్ ఏ రేంజ్లో డెవలప్ అవుతుంది అనేది మనం ఈజీగా చూడొచ్చు. చాలా బాగుంటుంది కూడా. మీకు వీడియో స్టార్టింగ్లోని లాస్ట్లోని నేను క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేశాను, చూడండి. ఏం ఫాలో అవ్వాలన్నా బేబీకి ఒక రొటీన్ ఉండాలి. ఖచ్చితంగా మనం దానికి స్టిక్ అవ్వాలి. టైమింగ్ అనేది అస్సలు చేంజ్ అవ్వకూడదు. చాలామంది కంప్లైంట్ ఏంటంటే బేబీ స్లీప్ స్కెడ్యూల్ అది సరిగ్గా లేనప్పుడు ఇవన్నీ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఒక టైం టేబుల్ అనేది ఫాలో అయినప్పుడు మాత్రమే మనకంటూ ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది ఏం చేయడానికైనా. ఇవన్నీ చేయాలంటే మెయిన్గా పేరెంట్స్కి పేషెన్స్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, టైం ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే మనం ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ని ఫిక్స్ చేసుకోవాలి. దానివల్ల మనం ఏది హెక్టిక్ లేకుండా క్లియర్గా అన్నీ చేసుకోగలం. వీడియో స్టార్టింగ్లో మీరు చూసినట్టు టాయ్స్ అన్నీ నేను బేబీకి అందుబాటులో ఉండేలాగా క్లియర్గా ఎవ్రీ డే వాటిని నేను సర్ది పెడతాను. దానివల్ల ఏంటంటే వాడు నా మీద డిపెండ్ అవ్వకుండా వాడు ఆడుకోవాలన్నప్పుడు ఆ స్పెసిఫిక్ టాయ్ని తీసుకొని ఆడుకుంటాడు. ఎవ్రీ డే నైట్ నేను మళ్ళీ వాటన్నిటిని ఆ ప్లేస్లో పెట్టేస్తాను. సో దట్ నెక్స్ట్ డేకి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనివల్ల వాడికి ఆర్గనైజింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ టైం మనకంటే ముందు వాడే ఆ ప్లేస్లో ఆ టాయ్ని పెట్టాలి అనే థాట్ వాడికి జనరేట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇది చేయడానికి చాలా నీరసంగా ఉన్నా ఇది నెక్స్ట్ డేకి మనకి చాలా యూస్ఫుల్ టిప్. ఫాలో అవ్వండి, మీరే డిఫరెన్స్ చూస్తారు. నా బేబీని నేను మినిమం 2.5 years వరకు ఇంట్లోనే ఎంగేజ్ చేశాను. ఎందుకంటే ఎర్లీ స్కూలింగ్ అనేది అంత మంచిది కాదు. మనం ఎప్పుడైతే ఇలాంటి యాక్టివిటీస్తో ఎంగేజ్ చేస్తామో బేబీస్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, డల్ అయ్యే ఛాన్సే లేదు. 2.5 years వరకు మనం బయట ప్లే గ్రూప్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ మీద కానీ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా మనం 3 years వరకు చేయగలిగితే ఇంకా బాగుంటుంది, కానీ అది చాలా కష్టమైన పని. మనం బేబీస్కి వీటన్నిటితో పాటు సోషలైజింగ్ కూడా చేయించాలి. డెఫినెట్గా పార్క్స్కి తీసుకెళ్ళడం, ఏరియాలో ఉన్న వాళ్ళతో ఆడుకొనివ్వడం వల్ల ఆ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే 2.5 years వచ్చేసరికి బేబీ తన నీడ్స్ ఏంటో మనకి ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అప్పుడే వాడు బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా సర్వైవ్ అవుతాడు. లేదంటే మళ్ళీ చాలా ఇష్యూస్ వస్తాయి. మెయిన్లీ వాటర్, ఫుడ్, వాష్రూమ్ యూజ్ చేసుకోవడం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం లాంటివి వచ్చిన తర్వాత స్కూల్లో వేయడం వల్ల వాళ్ళు తక్కువ ట్రామాకి గురవుతారు. దీనివల్ల పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు, స్కూల్లో కూడా ఎలాంటి ఇష్యూస్ రావు. అర్లీగా స్కూల్లో వేయడం వల్ల కొంతమంది బేబీస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ముందు వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ ఎక్స్పోజ్ అవ్వడం వంటివి లేకపోవడం వల్ల వాళ్ళు చాలా డల్గా ఉంటారు. కానీ ఇలాంటివి ఫాలో అవ్వడం వల్ల మనం స్కూల్ని అవాయిడ్ చేయొచ్చు. 100% అందరూ ఇంప్రూవ్ అవ్వాలనే లేదు. ఎందుకంటే స్కూల్లో వేసిన తర్వాత అదర్ ఇష్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్, లోన్లీనెస్, హైపర్ యాక్టివిటీ, ఇంకా చాలా ఉన్నాయి. కిడ్స్ అనేవాళ్ళు ఏడుస్తారు, అది కామన్ అనే ఫ్రేజ్ అనేది నాకైతే కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే ఎప్పుడైతే కిడ్స్కి స్మూత్ ట్రాన్సిషన్ ఉంటుందో, వాళ్ళకి కంఫర్ట్ లెవెల్ ఉంటుందో అప్పుడు వాళ్ళు ఈజీగా అడ్జస్ట్ అవుతారు, ఇంకా ఎక్కువ లెర్న్ చేస్తారు. ఈ టైంలో మీరు బేబీస్కి బిగ్ సైజ్ క్రేయాన్స్, బిగ్ సైజ్ స్కెచెస్ కానీ ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. దానికి మీరు బోర్డ్స్ అండ్ బుక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల వాల్స్ మీద రాసే ఇష్యూ అనేది రాదు అండ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంటెలిజెంట్ బుక్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. జస్ట్ టచ్తో వర్క్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రతి పేజ్కి ఒక బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రతిదీ
ప్లే అవుతుంది. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ బుక్. కిడ్స్ డెఫినెట్గా చాలా ఈజీగా లెర్న్ చేస్తారు. డ్రాయింగ్ అనేది కిడ్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు అవి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు చాలాసేపు ఎంగేజ్ అయి ఉంటారు. దీనివల్ల వాళ్ళ అటెన్షన్ పెరుగుతుంది. పేరెంట్స్ కూడా ఆ టైంలో వాళ్ళకి ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోవచ్చు. బేబీస్ కూడా సేఫ్ థింగ్స్తో ప్లే చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రతిసారి మీరు ఏదైనా టాయ్ కానీ స్కెచ్ కానీ క్రేయాన్స్ కానీ ఇచ్చే ముందు వాటికి మీరు ఎలా యూజ్ చేయాలో డెమాన్స్ట్రేట్ చేయండి. నోట్లో పెట్టుకోకూడదు అనేది మాత్రం ఎవ్రీడే వాళ్ళకి రిమైండ్ చేయండి. ఈ మాస్క్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇవి కూడా మీరు పర్చేస్ చేయవచ్చు. తర్వాత ఈ డాక్టర్ సెట్, ఇదేంటంటే రోల్ ప్లే లాగా యూజ్ అవుతుంది. వాళ్ళు మీకు ఫీవర్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఎలా చెక్ చేయాలి, ఇలాంటివి వాళ్ళు యాజ్ అ డాక్టర్గా ఫీల్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటారు. గర్ల్స్కి వచ్చేటప్పుడు డిన్నర్ సెట్స్ కూడా ఉంటాయి. అవి బాయ్స్ కూడా ప్లే చేయొచ్చు, బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ఎలాంటి టాయ్స్ అని. ఇక్కడ నాకు బాయ్ కాబట్టి మ్యాక్సిమం బాయ్ రిలేటెడ్ టాయ్స్ని నేను చూపించాను. ఇందులో మీరు గర్ల్ రిలేటెడ్ టాయ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 3rd ఇయర్ ఎంటర్ అయిన తర్వాత మేము అక్షరాభ్యాసం చేయించాము. ఈలోపే బేబీస్ చాలాసార్లు పెన్ అండ్ పెన్సిల్ పట్టుకొని రాస్తారు. అదేమీ ఇష్యూ లేదు. ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో బిగ్ క్రేయాన్స్లో క్యామెల్ చాలా బాగుంటుంది. అవి చాలా స్మూత్గా రాస్తాయి. గ్లైడ్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ బుక్స్ అనేవి నార్మల్ జనరల్ స్టోర్స్లోనే తీసుకున్నాను. ఫస్ట్ వాళ్ళు పిచ్చి పిచ్చిగా స్క్రిబ్లింగ్ చేస్తారు, కానీ స్లోగా వాళ్ళకి మనం ఈ బ్లాక్స్లో ఫిల్ చేయాలి అనేది నేర్పించాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పజల్స్. ఇవి స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం వెళ్ళాలి స్లోగా. ఫస్ట్ నేను షేప్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాను. ఈ బోర్డులో మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. అవి అక్కడ ఫిక్స్ చేయడం ఎలాగా అనేది మనం నేర్పించవచ్చు. స్టార్టింగ్లో కొంచెం కష్టం అవుతుంది, బట్ ఆ ఏజ్లో వాళ్ళకి ఆ కాయిన్ అనేది పిక్ చేసి ఆ ప్లేస్లో పెట్టడం అనేది బాగా అలవాటు అవుతుంది. ఇక్కడ వాడికి ఈజీగా ఉండడానికి సేమ్ కలర్ వాటితో నేను పెయింట్ చేశాను లోపల స్కెచ్తో. దానివల్ల వాడు కలర్ ఐడెంటిఫికేషన్ చేసేవాడు, ఈజీగా పెట్టగలిగేవాడు. మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే తర్వాత మనం అన్నీ ఏ దానికి అది సార్ట్అవుట్ చేయాలి. అప్పుడే నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ పజల్. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి తీసుకున్నాను, కానీ ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక స్మాల్ మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్తో ఈ కలర్ బీడ్స్ని అక్కడ పెట్టడం, ఇది మాత్రం చాలా బెస్ట్ గేమ్. నేను ఇక్కడ టాయ్స్ అన్ని ఆర్డర్లో చూపించాను. పజల్స్ అనేవి అన్నీ కలిపి లాస్ట్లో పెట్టాను. ఇక్కడ మీరు ఆ ఆర్డర్ని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ మనం బిగ్ సైజ్లో ఏదైనా తీసుకోవాలి, ఎందుకంటే ఆ 1 ఇయర్ తర్వాత బేబీస్కి పిక్ చేయడం అనేది స్లోగా వస్తుంది. ఇప్పుడు నేను పజల్స్లో 2 పీసెస్ స్టార్ట్ చేశాను. వాడికి యానిమల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఈ బిగ్ సైజ్ 2 పీస్ పజల్ వాడికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. మనం డైలీ వాళ్ళతో ఒక 1/2 అవర్ టు 1 అవర్ కూర్చొని ఇలాంటివి చేయించడం వల్ల వాళ్ళకి అలవాటు అవుతుంది. నెక్స్ట్ టైం వాళ్ళే పిక్ చేసుకుంటారు. ఇక్కడ ఆ 2 పీసెస్ని ఫస్ట్ ఎలా కలపాలి అనేది ఒకసారి బేబీకి వచ్చింది అంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పజల్స్కి వెళ్ళొచ్చు. మీరు అమెజాన్లో కానీ ఆన్లైన్లో కానీ సర్చ్ చేసేటప్పుడు 2 పీస్ పజల్స్ అని సర్చ్ చేయండి. మ్యాక్సిమం కార్డ్బోర్డ్ తీసుకోండి. వుడెన్ బాక్సెస్ కానీ వుడెన్ టాయ్స్ కానీ యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రెయినీ సీజన్లో వుడ్ మీద ఫంగస్ పట్టే ఛాన్స్ ఉంటుంది. సో వుడెన్ టాయ్స్ ఉండేటప్పుడు మనం చాలా డ్రైగా నీట్గా ఉంచుకోవాలి. రెయినీ సీజన్లో మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో ఎక్స్ప్రెస్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఏమైనా లింక్స్ మీకు దొరకకపోతే కమెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో కొన్ని నాకు దొరికినవి యాడ్ చేస్తాను. రిమైనింగ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో కానీ గూగుల్లో కానీ ఆ స్క్రీన్ షాట్తో సెర్చ్ చేస్తే మీకు రిలేటెడ్ ఐటమ్స్ అనేవి ఈజీగానే దొరుకుతాయి. ఇలా నేను ప్రతి పజిల్స్ని ఒక బాక్స్లో స్టోర్ చేస్తాను. సో ఈజీగా ఉంటుంది ఆ బాక్స్ తెచ్చుకొని ఆ టైంలో కూర్చొని ఆ యాక్టివిటీ చేయడానికి. 2 పీస్ తర్వాత నేను వాడికి 4 పీస్ ఇంట్రడ్యూస్ చేశాను. 4 పీస్ తనకి చేయడానికి 1 మంత్ పట్టింది. 1 మంత్ తర్వాత వాడు చాలా ఈజీగా వాటన్నిటిని పిక్ చేసుకొని చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి పజిల్స్ మీద రీడింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. దీనివల్ల మైండ్ ఎప్పుడు షార్ప్ అవుతూ ఉంటుంది. పజిల్స్లో మనం నెక్స్ట్ లెవెల్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 4 పీసెస్ తర్వాత 6 పీసెస్,
తర్వాత 9 పీసెస్ అలా మనం యాడప్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటితో పాటు సమ్ అదర్ టాయ్స్ కూడా నేను వీడియోలో ఇంక్లూడ్ చేశాను. అవన్నీ మీరు చూడండి. ఇవన్నీ మనం తెలుసుకోవటానికి వన్స్ కిడ్ వచ్చిన తర్వాత అస్సలు టైం ఉండదు. నా ఎక్స్పీరియన్స్ బట్టి నా సజెషన్ ఏంటి అంటే మనం వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మన దగ్గర చాలా టైం ఉంటుంది. ఆ టైంలో మనం ఈ 9 మంత్స్ ప్లస్ ఆ తర్వాత రాబోయే 1000 డేస్ ఆఫ్ బేబీ లైఫ్లో మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎలాంటి టాయ్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం, వాళ్ళ లైఫ్లో ఎలాంటి డైట్ ఎలాంటి చేంజెస్ చేయాలనుకుంటున్నామో ఇవన్నీ మనం సార్ట్ అవుట్ ఆ 9 మంత్స్లో చేసుకుంటే తర్వాత మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మై స్మాల్ ఎక్స్పీరియన్సెస్, మై స్మాల్ లెర్నింగ్స్. ఇంకా చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి. వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.